నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యూఏఈలోని అల్ కువైన్లో చాలెట్స్, రెస్ట్ హౌసులు, విల్లాలు, ఫామ్ హౌసులకు సంబంధించిన ఫేక్ హాలిడే రెంటల్ ప్రకటనలపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఆన్లైన్లో కనిపించే హాలిడే రెంటల్ ప్రకటనలతో వ్యవహరించే సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అల్ కువైన్ పోలీసులు సూచించారు. బుకింగ్ లేదా చెల్లింపు చేసే ముందు ప్రకటన నిజమైందేనా, దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి నమ్మకస్తుడేనా అనే విషయాలను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని తెలిపారు. మోసగాళ్లు తక్కువ ధరలకు హాలిడే వేదికలు అందిస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చి బాధితులను ఆకర్షిస్తున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం వ్యక్తిగత లేదా గుర్తు తెలియని బ్యాంక్ ఖాతాలకు డబ్బు బదిలీ చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లకు మోసపోయి ఆధారాలు పరిశీలించకుండా డబ్బు పంపవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రకటనదారుడి వివరాలు, ఆస్తి యాజమాన్యం, అలాగే అద్దెకు అందిస్తున్న ప్రాపర్టీ నిజంగా ఉందా, అది పేర్కొన్న ప్రాంతంలోనే ఉందా అనే విషయాలను ముందుగా నిర్ధారించుకోవాలని సూచించారు. హాలిడే రెంటల్ ప్రకటనలను ఎలా తనిఖీ చేయాలి? ప్రకటనదారుడి గుర్తింపు, ప్రాపర్టీ యాజమాన్య వివరాలను పరిశీలించాలి. ప్రాపర్టీ దాని లొకేషన్ను ధృవీకరించక ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చేయకూడదు. అధికారిక కాంట్రాక్ట్ లేదా బుకింగ్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ప్రకటనదారుడితో జరిగిన మెసేజ్లు, పత్రాలు, చెల్లింపు రసీదుల కాపీలను భద్రపరచుకోవాలి. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్సైట్లు లేదా మోసపూరిత ప్రయత్నాలు కనిపిస్తే అధికారిక మార్గాల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఫేక్ ట్రావెల్ ఆఫర్లపైన గతంలో హెచ్చరిక. ఇదే ఏడాది ప్రారంభంలో దుబాయ్ పోలీసులు కూడా ఫేక్ ట్రావెల్ ఆఫర్లు, నకిలీ హాలిడే బుకింగ్స్ పై హెచ్చరించారు. భారీ డిస్కౌంట్ల పేరుతో నకిలీ ట్రావెల్ ప్యాకేజీలు, హోటల్ రిజర్వేషన్లు, విమాన టికెట్లను ప్రచారం చేసి ప్రజల నుంచి తక్షణ చెల్లింపులు చేయించేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. హాలిడే, సమ్మర్ వెకేషన్ సీజన్లలో ఇలాంటి ఎలక్ట్రానిక్ మోసాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తక్కువ ధరలకు విదేశీ టూరిస్ట్ డెస్టినేషన్లకు ఆకర్షణీయమైన బుకింగ్స్ లభిస్తున్నాయనే ఆశతో ప్రజలు తొందరపడి చెల్లింపులు చేయకుండా ముందుగా అన్ని వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. బహ్రెయిన్లో మొబైల్ ఫోన్ వినియోగం భారీగా పెరుగుతుండగా సంప్రదాయ ల్యాండ్లైన్ కనెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి. 2025 చివరి నాటికి దేశంలో మొబైల్ లైన్ల సంఖ్య 2,31,69,086కు చేరింది. 2020లో ఉన్న 17,70,966తో పోలిస్తే 5 ఏళ్లలో మొబైల్ కనెక్షన్లు 30.8% పెరిగాయి. అంటే అదనంగా 5,46,020 లైన్లు నమోదయ్యాయి. మరోవైపు ల్యాండ్లైన్ కనెక్షన్లు 10 ఏళ్లలో 14.2% తగ్గాయి. 2015లో 2,43,83,005గా ఉన్న గృహ వాణిజ్య ల్యాండ్లైన్లు 2025 నాటికి 2,09,28,002కు పడిపోయాయి. ల్యాండ్లైన్ కనెక్షన్ల తగ్గుదలకు ప్రధానంగా వ్యాపార సంస్థలే కారణంగా నిలిచాయి. 2015లో 90,814గా ఉన్న వాణిజ్య ల్యాండ్లైన్లు 2025 నాటికి 62,081కు తగ్గాయి. అంటే ఏకంగా 31.6% తగ్గుదల నమోదైంది. ఇక ఇళ్లలో ల్యాండ్లైన్ కనెక్షన్ల సంఖ్య మాత్రం పెద్దగా పడిపోలేదు. 2015లో 1,53,021గా ఉన్న గృహ లైన్లు 2025లో 1,47,201కు చేరాయి. మొత్తంగా 3.8% మాత్రమే తగ్గాయి. దీంతో 2025లో బహ్రెయిన్లో మిగిలిన ల్యాండ్లైన్ కనెక్షన్లలో 70.3% గృహ వినియోగానివే ఉన్నాయి. 2015లో ఈ వాటా 62.8%గా ఉండేది. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్, క్లౌడ్ ఫోన్ సేవలు, వీడియో సమావేశాలు, మెసేజింగ్ యాప్ల వినియోగం పెరగడంతో వ్యాపార సంస్థలు పాత తరహా మల్టీలైన్ ఫోన్ వ్యవస్థలకు దూరమవుతున్నాయి. 2025లో మొబైల్, ల్యాండ్లైన్ కలిపి మొత్తం 2,52,62,068 కనెక్షన్లు నమోదయ్యాయి. వీటిలో మొబైల్ కనెక్షన్ల వాటా 91.7% కాగా ఫిక్స్డ్ లైన్ల వాటా కేవలం 8.3%. అంటే బహ్రెయిన్లో ప్రతి ఒక్క ల్యాండ్లైన్కు సుమారు 11 మొబైల్ లైన్లు ఉన్నాయి. మొబైల్ కనెక్షన్లు 2016లో ఏకంగా 2,99,48,065కు చేరాయి. అయితే ఆ తర్వాత వరుసగా 4 ఏళ్లు తగ్గి 2020లో 1,77,966కు పడిపోయాయి. 2016తో పోలిస్తే ఇది 40.9% తగ్గుదల నమోదైంది. 2016లో అపరిమిత డేటా ఆఫర్లు అందుబాటులో ఉండడం వల్ల మొబైల్ సబ్స్క్రిప్షన్లు భారీగా పెరిగాయని బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ నివేదిక పేర్కొంది. ఆ ఆఫర్లు తొలగించిన తర్వాత కనెక్షన్లు తగ్గాయి. 1 కంటే ఎక్కువ సిమ్లు ఉపయోగించే వారి సంఖ్య కూడా తగ్గింది. అయితే 2020 తర్వాత మొబైల్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. 2021లో 8.6%, 2022లో 10.7%, 2023లో 5.7%, 2024లో 2.9% వృద్ధి నమోదైంది. 2025లో మాత్రం కేవలం 876 కొత్త లైన్లు మాత్రమే చేరాయి. బహ్రెయిన్లో ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్ పెరుగుతున్న విషయాన్ని డేటా వినియోగం కూడా స్పష్టం చేస్తోంది. 2019లో 692 మిలియన్ గిగాబైట్లుగా ఉన్న బ్రాడ్బ్యాండ్ డేటా ట్రాఫిక్ 2024లో 1.971 బిలియన్ గిగాబైట్లకు చేరింది. అంటే సుమారు 185% పెరిగింది. 2024లో మొబైల్ డేటా వినియోగం మరో 15% పెరగగా
మొబైల్ వాయిస్ కాల్స్ ట్రాఫిక్ 7% తగ్గింది. అదే సమయంలో ల్యాండ్లైన్ నుంచి చేసిన అవుట్ గోయింగ్ కాల్స్ 2023లో 11.5 కోట్ల నిమిషాల నుంచి 2024లో 10 కోట్ల నిమిషాలకు తగ్గాయి. ఇంటర్నెట్ కాల్స్, మెసేజింగ్ యాప్ల వినియోగం పెరగడమే సంప్రదాయ ల్యాండ్లైన్ సేవల తగ్గుదలకు ప్రధాన కారణమని టీఆర్ఏ పేర్కొంది. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆగస్టు 27 అధికారిక ప్రభుత్వ సెలవుదినంగా పాటించనున్నట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 1448 ఏహెచ్ సంవత్సరానికి సంబంధించి ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా ఈ సెలవును ప్రకటించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి ఒమన్లో జాతీయ మతపరమైన సెలవుల తేదీలపై 2025 డిసెంబర్ 28 జారీ చేసిన ప్రకటన ఆధారంగా ఆగస్టు 27 సెలవు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆపిల్ మ్యాక్ వినియోగదారులకు ఖతార్ జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కీలక హెచ్చరిక జారీ చేసింది. మాకోస్లోని స్క్రీన్ షేరింగ్ ఫీచర్లో ఉన్న హై రిస్క్ భద్రతా లోపాన్ని సైబర్ నేరగాడు చురుగ్గా దుర్వినియోగం చేసినట్టు తెలిపింది. ఇంటర్నెట్కు నేరుగా కనెక్ట్ అయి ఉన్న పరికరాలపై ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు ఎన్సీఎస్ఏ పేర్కొంది. ఈ లోపాన్ని ఉపయోగించుకుని దాడి చేసేవారు మాక్లో రూట్ లెవెల్ యాక్సెస్ పొందుతున్నట్లు వెల్లడించింది. అనంతరం మాల్వేర్ను ఇన్స్టాల్ చేసి బాధిత పరికరాల కంప్యూటింగ్ వనరులను ఉపయోగించి క్రిప్టో కరెన్సీ మైనింగ్ చేసినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మాకోస్ వినియోగదారులు తమ పరికరాలను తక్షణమే తాజా సెక్యూరిటీ వెర్షన్కు అప్డేట్ చేసుకోవాలని ఎన్సీఎస్ఏ సూచించింది. అవసరం లేని సమయంలో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ను డిజేబుల్ చేయాలని కోరింది. ప్రభావితమయ్యే వెర్షన్లు మ్యాక్ఓఎస్ తోయ్ 26.61 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ఓఎస్ సీక్వోయా 15.7.9 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ఓఎస్ సోనామా 14.8.9 కంటే ముందు వెర్షన్లు. మాక్ యూజర్లు తమ సిస్టమ్ వెర్షన్ పరిశీలించి అందుబాటులో ఉన్న తాజా సెక్యూరిటీ అప్డేట్ను వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. 2026 తొలి 6 నెలల్లో ఆన్లైన్లో తీవ్రవాద భావజాలను ప్రచారం చేస్తున్న 1275 ఛానళ్లను మూసివేసి 34.29 మిలియన్ల తీవ్రవాదం కంటెంట్ను తొలగించినట్లు గ్లోబల్ సెంటర్ ఫర్ కాంబాటింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ వెల్లడించింది. డిజిటల్ వేదికల్లో తీవ్రవాద ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఎటిడాన్ టెలిగ్రామ్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగినట్లు తెలిపాయి. ఎటిడాన్ టెలిగ్రామ్ మధ్య 2022 ఫిబ్రవరిలో సహకారం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు మొత్తం 292.6 మిలియన్ల తీవ్రవాదం కంటెంట్ను తొలగించినట్లు వెల్లడించింది. ఇదే కాలంలో తీవ్రవాద ప్రచారానికి ఉపయోగించిన 20,360 ఛానళ్లను మూసివేశారు. డిజిటల్ స్పేస్లో తీవ్రవాద ప్రచారం, భావజాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఎటిడాన్ టెలిగ్రామ్ మధ్య కొనసాగుతున్న సహకారం కీలకంగా మారిందని సంస్థ పేర్కొంది. ఈ సంయుక్త చర్యలు ఆన్లైన్లో తీవ్రవాద కంటెంట్ వ్యాప్తిని పరిమితం చేయడంతో పాటు మరింత సురక్షితమైన డిజిటల్ వాతావరణం ఏర్పడేందుకు దోహదపడుతున్నాయని తెలిపింది. ఇరాన్ దాడులు ప్రాంతీయంగా గగనతల మూసివేతల నేపథ్యంలో గతంలో కల్పించిన ప్రత్యేక వెసులుబాట్లను కువైట్ ప్రభుత్వం ముగించనుంది. 2026 సెప్టెంబర్ 1 నుంచి విజిట్ వీసాలు, అబ్సెన్స్ పర్మిట్లకు సంబంధించిన సాధారణ నిబంధనలను తిరిగి అమలు చేయనున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఫిబ్రవరిలో అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమైన అనంతరం కువైట్తో పాటు పలు గల్ఫ్ దేశాలు డ్రోన్లు, క్షిపణి దాడులను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ గగనతల మూసివేతలు, భద్రతాపరమైన ఆందోళన కారణంగా మార్చిలో కువైట్లో ఉన్న సందర్శకులకు ప్రత్యేకంగా ఆటోమేటిక్ వీసా పొడిగింపులు ప్రకటించారు. అలాగే కువైట్ వెలుపల ఉండి పరిస్థితుల కారణంగా దేశానికి తిరిగి రాలేకపోయిన ప్రవాసులకు 3 నెలల అబ్సెన్స్ పర్మిట్ పొడిగింపిచ్చారు. ఇందుకోసం వ్యక్తిగతంగా కార్యాలయాలకు హాజరు కావాల్సిన అవసరం లేకపోగా ఫీజుల నుంచి కూడా పూర్తిగా మినహాయింపు కల్పించారు. కువైట్లో సాధారణంగా ప్రవాసులు 6 నెలలకు మించి దేశం వెలుపల ఉంటే వారి రెసిడెన్సీ చెల్లుబాటుపై ప్రభావం పడకుండా ఉండేందుకు అబ్సెన్స్ పర్మిట్ అవసరం. ఈ అనుమతిని సాధారణంగా సాహెల్ యాప్ లేదా రెసిడెన్సీ అఫైర్స్ విభాగాల ద్వారా పొందవచ్చు. ఆగస్టు 31 వరకు వెళ్లిన వారికి ప్రత్యేక వెసులుబాటు. ఆగస్టు 20న కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో సెప్టెంబర్ 1, 2026 నుంచి విజిట్ వీసాలు, అబ్సెన్స్ పర్మిట్లకు సాధారణంగా అమలయ్యే చట్టబద్ధ కాల పరిమితులు పునరుద్ధరించబడతాయని తెలిపింది. అయితే 2026 ఆగస్టు 31 లేదా అంతకుముందు కువైట్ నుంచి వెళ్లిన నివాసితులకు అదనంగా ఇచ్చిన అబ్సెన్స్ పర్మిట్ గడువు మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. రెసిడెంట్ అబ్సెన్స్ పర్మిట్ గడువు ఎప్పుడు ముగుస్తుందో నిర్ణయించేందుకు సాహెల్ యాప్ ద్వారా జారీ చేసిన రెసిడెన్సీ పర్మిట్ సర్టిఫికేట్ని అధికారిక ఆమోద ఆధారంగా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రవాసులు తమ అబ్సెన్స్ పర్మిట్లో పేర్కొన్న గడువును తప్పనిసరిగా పాటించి నిర్దేశిత వ్యవధిలో కువైట్కు తిరిగి రావాలని అధికారులు సూచించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.